హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంతవరకు మన ఆల్ ఇన్ వన్ గడికోట ఛానల్ చూస్తూ ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి మన ఆల్ ఇన్ వన్ గడికోట ఛానల్ తరఫున కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇకపోతే ఈ వీడియోలో మనం ఐబిపిఎస్ క్లర్క్ 2024లో జరిగిన ఈ 8 షిఫ్ట్ల గురించి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తర్వాత 31st ఎగ్జామ్ జరిగిన తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. ప్రజెంట్ 24-25 జరిగిన 8 షిఫ్ట్ల గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. అంతకన్నా ముఖ్యంగా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా లేదా అని భయపడుతున్న కొంతమందికి నా తరపున కొన్ని మంచి మాటలు అయితే చెప్పాలి మీకైతే మాత్రం. ఇప్పుడు మొత్తం ఐబిపిఎస్ క్లర్క్కు నియర్లీ 8,30,000 మెంబర్స్ దాకా అప్లై చేశారు. తెలుసు కదా మీకు. ఇండియా మొత్తంగా చెప్తున్నా, స్టేట్ వైజ్ చెప్పట్లేదు, ఓన్లీ మన ఇండియా వైజ్గా చెప్తున్నా. 8 లక్షల మంది అప్లై చేశారు ఐబిపిఎస్ క్లర్క్కి. పోస్టులు వచ్చేసి ఒక 6,000 పైన పోస్టులు ఉన్నాయి, అవునా కదా? ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? 8 లక్షల మంది మీకు పోటీ అనుకుంటున్నారు, 8,30,000 మంది మీకు పోటీ అనుకుంటున్నారు. ఒక విషయం చెప్పనా, 8 లక్షల మంది బ్యాంక్ ప్రిపేర్ అవ్వరు. ఏవో జాబ్స్ పోయినాయి అని చెప్పేసి క్యాజువల్గా అప్లై చేసేవాళ్ళు కొంతమంది, డిగ్రీ అయిపోయింది కదా లక్కుని టెస్ట్ చేసుకుందామని అప్లై చేసేవాళ్ళు కొంతమంది, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే ఒకసారి రాద్దాం, థర్డ్ ఇయర్ తర్వాత మన టాలెంట్ ఏం తెలుస్తుంది కదా అప్లై చేద్దామని కొంతమంది అలా చేస్తూ ఉంటారు. కానీ ఎవరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వరు. పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యేది ఎంతమంది తెలుసా? దగ్గర ఒక 10% మెంబర్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారు. అంటే 8 lakhsలో నుంచి 10% అంటే ఒక 80,000 మెంబర్సే మీకు పోటీ. ఆ 6,000 పోస్టులు కాను మీకు పోటీ వచ్చేది ఆ 80,000 మంది. ఆ 80,000 మందిలో దగ్గర ప్రిలిమ్స్ దగ్గరే ఒక 40,000 మంది ఆగిపోతారు. మళ్ళీ మీకు వచ్చే పోటీ చాలా తక్కువ. ఓకేనా? మీకు అర్థమైందా? ప్రిపేర్ అయ్యే మీరు ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వరు అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సీరియస్ క్యాండిడేట్స్ మీరు, ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీరు, కాబట్టి కంపల్సరీ మీరు మెయిన్స్ దాకా వెళ్తారని నాకు అనిపిస్తుంది. మీ అటెండెన్స్ పెట్టిన నాకు అనిపిస్తుంది. ఇకపోతే సెప్టెంబర్ 29, అక్టోబర్ 6, అక్టోబర్ 13 వరుసగా మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. వీక్ గ్యాప్లో ఒక వీక్ రాసాము, కొంచెం అలా ఇలా డల్ అయ్యేలోపు నెక్స్ట్ వీక్, అది రాసాము ఏదో కొంచెం అటు ఇటు అయ్యేలోపు ఇంకో నెక్స్ట్ వీక్. అర్థమైందా? వరుసగా ఎగ్జామ్స్ మీద ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అప్పుడు మీరు బాధపడడం తప్ప చేసేది ఏమి ఉండదు. ఎలాగో ఇంగ్లీష్ అన్నీ చదువుతున్నారు, దయచేసి జనరల్ అవేర్నెస్ కూడా యాడ్ చేసుకుని అది కూడా చదవండి. మళ్ళీ బాధపడడం వల్ల లాభం ఏమీ లేదు. సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడూ ముందు చూపు ఉండాలి. సక్సెస్ఫుల్ పర్సన్ మీరు అవ్వాలి, జాబ్ సాధించాలంటే మీకు ఖచ్చితంగా ముందు చూపు ఉండాలి. మీరు ఖచ్చితంగా ముందు నుంచి జిఏ ప్రిపేర్ అవ్వాలి. మిమ్మల్ని మీరు నమ్మాలి. ప్రజెంట్ వాళ్ళని వీళ్ళను కాదు, మిమ్మల్ని మీరు నమ్మాలి. ఇకపోతే ఈ 2 days గురించి మాట్లాడుకుందాం. నార్మలైజేషన్లో ఎవరికి మార్క్స్ యాడ్ కావచ్చు అనే గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ జరిగిన 8 షిఫ్ట్లలో 24వ తేదీ ఫస్ట్ సెకండ్ షిఫ్ట్ సేఫ్ అటెంప్ట్స్ ఏంటంటే దగ్గర 80-90 అని చెప్పేసి ఇండియా మొత్తం కోడేగా వస్తుంది. ఈ విషయం నేను ఎగ్జామ్ జరిగిన రోజే చెప్పాను. 80 నుంచి 90 మధ్య సేఫ్ అటెంప్ట్స్ అని చెప్పి నేను ఆ విషయం చెప్పినప్పుడు కింద నెగిటివ్ కామెంట్స్ అయితే రావడం కూడా జరిగింది. సర్లే అనుకున్నాను, బట్ నైట్ చూశాను కదా, వీడియోస్ చాలా చూశాను. అందరూ ఒకటే మాట, ఫస్ట్ సెకండ్ షిఫ్ట్ 80-90 సేఫ్ అటెంప్ట్స్. ఇకపోతే థర్డ్ ఫోర్త్ షిఫ్ట్ 75-85 సేఫ్ అటెంప్ట్స్. ఇక్కడ ఈరోజు నార్మలైజేషన్ అనేది థర్డ్ ఫోర్త్ రాష్ట్రంలో కొంచెం యూజ్ అవ్వచ్చు. ఆర్ఆర్బీకి వచ్చినంత నార్మలైజేషన్లో మార్క్స్ యాడ్ కాకపోవచ్చు, కానీ 1 or 2 మార్క్స్ అనేవి కూడా ఐబిపిఎస్ క్లర్క్లో ఎప్పుడు మిరాకిలే. కాబట్టి ఆ థర్డ్ ఫోర్త్ షిఫ్ట్ యాక్యురసీ మెయింటైన్ చేసిన వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. ఇకపోతే చెప్పాను కదా, ఫస్ట్ సెకండ్ షిఫ్ట్కి ఎన్ని, థర్డ్ ఫోర్త్ షిఫ్ట్కి ఎన్ని అని చెప్పేసి అన్నిటికి కూడా యాక్యురసీ ఉంటేనే పరిగణలోకి వస్తాయి. యాక్యురసీ లేకుండా ఉంటే మీరు 100 అటెంప్ట్స్ చేసినా కూడా మీకు యూజ్ అయితే ఉండదు. ఓకేనా? ఇక సెకండ్ డే గురించి మాట్లాడుకుందాం. సెకండ్ డే అయితే ఇక్కడ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఒక 80% పర్ఫార్మెన్స్ అనేది 85-92 మధ్య జరిగింది. 80%, 80, 85, 92 ఇక్కడే ఉంది గేమ్. ఇది కూడా 95 అయితే క్రాస్ అవ్వలే. కాబట్టి ఇక్కడ కూడా మనము 80-90 అనేవి చాలా సేఫ్ అటెంప్ట్స్. నార్మలైజేషన్లో 25th ఎగ్జామ్ జరిగిన వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతాయనే పరిస్థితి అయితే నాకైతే కనపడడం లేదు. మీరు పెట్టే యాక్యురసీ వల్ల మీకు నార్మలైజేషన్లో యాడ్ కావచ్చు, కానీ ఫస్ట్ 24th, 3rd, 4th షిఫ్ట్ వాళ్ళకి మాత్రం అది వేరేలా ఉంటుంది. ఇక్కడ మాత్రం వేరేలా ఉంటుంది. ఓకేనా? ఇది పక్కాగా ఈ 2 days గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. దీన్ని బట్టి మీకు ఇప్పటికీ అర్థమైందని కూడా నార్మలైజేషన్లో మార్క్స్ ఎవరికి యాడ్ కావచ్చు, కానీ 25th రాష్ట్రంలోకి యాక్యురసీ బాగుంటే కంపల్సరీ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఇక సేఫ్ అటెంప్ట్స్ చూసుకుంటే ఫస్ట్ సెకండ్ షిఫ్ట్లు మాత్రం ఫస్ట్ డే వాళ్ళకి అలా ఉంటుంది 80-90, తర్వాత వాళ్ళకి 75-85. అంటే ఒక 24th, 3rd, 4th వాళ్ళకి మాత్రమే కొంచెం సేఫ్ అటెంప్ట్స్
కాబట్టి ఇప్పటికి మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింటుంది. 24th, 3rd, 4th షిఫ్ట్ రాసిన వాళ్ళకి నార్మలైజేషన్ మార్క్స్ సైడ్ అయితే, మిగతా వాళ్ళు యాక్యురసీ మెయింటైన్ చేసిన వాళ్ళకైతే మార్క్స్ సైడ్ అయితే, ఇంకా టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే 80 to 90 అటెంప్ట్స్ అనేవి గుడ్ అటెంప్ట్స్. అది కూడా మీరు యాక్యురసీ మెయింటైన్ చేస్తుంటే, యాక్యురసీ మెయింటైన్ చేయకపోతే కుదరదు. ఓకేనా? దయచేసి ఇక మీరు మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. లక్ ఎలా ఉంటే అలా అవుతుంది. ఓకేనా? మళ్ళీ మరొకసారి మన ఛానల్ ఇంతవరకు ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. చూసే ప్రతి ఒక్కరి వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ఎడ్యుకేషన్ అండ్ త్వరలో నాలెడ్జ్ వీడియోస్ కూడా మీ ముందుకైతే రాబోతున్నాయి. ఖచ్చితంగా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.